అమ్మనగంటి విజయలక్ష్మి. ఆస్త్రం ఎంత చక్కగా చూశాను, ఎంత బాగా చేశారో, అన్నదానంకి ఎలా పెట్టాలో, ఎవరికి ఎలా చేయాలో, ఇవన్నీ ఇంతమంది జనానికి ఎంత బాగా సప్లై చేస్తున్నారు. హాస్పిటల్ ఉంది, సౌకర్యం అంతా చూస్తున్నారు. నాకు కళ్ళు 2 సార్లేదు, ఎంత బాగున్నాయంటే అంత బాగుంది, ఎంత బాగుంది. అందరు బాగా భోజనాలు, మగవాళ్ళు 200 మంది, ఆడవాళ్ళు, వసతి గృహాలు, మనం వచ్చి అన్నీ మనకు తోచింది ఈ ప్రజలకి అన్నదానం చేయొచ్చు. మనం వాళ్ళు చేసిన సేవ కన్నా మంది ఏమాత్రం. నా పేరు అమ్మనగంటి దిలీప్ వెంకటేశ్వరరావు. అమ్మా నాన్న ఆశ్రమం కోసం ఒక 3 years నుంచి వద్దామని అనుకుంటున్నాము. మా సిస్టర్ పేరు మీద ఏదో డొనేషన్ చేద్దాము అని. అది ఈ రోజుకి మాకు కుదిరింది. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.